నేనైతే చేపలకైతే వెళ్ళి చేపలు తీసుకొచ్చాడు. మొత్తం కొరమీన్లు అనమాట. ఈ రెండేమో పెద్ద అంటే మార్నింగ్ కంట. సో అయితే చూడండి తొట్లు ఈ తొట్లు కనబడి వచ్చేసి మీ అందరికి తెలిసేవాడిది. ఇది వచ్చేసి కొరమేళ్ళు, నాటు కొరమేళ్ళు అండి ఇవి. అయితే ఇది ఎటువంటి ఏ దెబ్బ లేదు, మన దగ్గర ఎన్ని రోజులు ఇంత బతుకుంటాయి. సో అయితే ఇది వచ్చి మొత్తం బురద మాటలో కనబడుతుంది కదా, అంటే అయ్యే ఆపరు మోటార్ ఆపరా ఉండుండ్రా. ఇది కనబడుతుంది కదా, ఈ మొత్తం బతుకుంది. ఇది ఒకటే ఇందాక ఒక 10 నిమిషాల క్రితం తెచ్చింది, అటాక్ చేసినాయి. ఇది చూడండి అసలు మొత్తం రాడుతాయి. ఇదైతే మామూలు కదా, హుషారుగా ఉంది. ఇదే తెగ ఎగురుతుంది ఇంత ఆంచెలి. ఇదొకటి పట్టుకోండి. సో అయితే మన బియ్యం పిండితో కడుగా కొట్టు కానీ. సో వచ్చేసి ఇవన్నీ బురద మట్లో వీటిని ఈ విధంగా బూడిద రుద్దితే మొత్తం బూడిద ఎక్కడో చోట మిగిలిపోయింది. అందుకని చెప్పేసి ఇంట్లో బియ్యం పిండి ఉంది, ఇది వచ్చేసి బియ్యం పిండి. ఆ బియ్యం పిండితో తీసుకొని బియ్యం పిండితో పట్టుకొని రుద్దితే మొత్తం గ్రిప్ ఉండేది. దాంట్లో ఇవన్నీ జిడ్డు అది జోన్ ఉంటాయి కదా, జారిపోతూ ఉంటాయి లేకుంటే. అందుకని చెప్పేసి ఈ విధంగా చేస్తాం. పులుసు పెట్టుకుని అంతే. బుజ్జేమో ఇటుకి తలలో తోకలు అనేది తీతా ఉంది. తోకలు తీపోతుంది తోకలు. బురద అట్లా బొమ్మిడి అంటే పాము అండి, బాము అంటే మీకు ఇదే నాన్న బాము కొండ బాము. సరిగా కనబడుతున్నారా? తెల్ల అయితే మాది కళ్ళం కాబట్టి రేపు 5ంటికే లేచిపోవాలి చేను కాడికి. దాన్ని బట్టి రేపు పులుసు కానీ ఒకటి చేయాలి. వెళ్ళొచ్చిన కాడి నుంచి అయినా ఇల్లు ఉన్నాయి. నైట్కి అయితే ఇది చేసుకుంటే సరిపోతుంది. బాయ్ రేపు సాయంత్రానికి ఎల్లుండి కూడా ఉంటాయా ఉంచితే? ఎవరు తీసుకోపోకుండా నిజం అండి. ఒకసారి ఇంతే పెద్ద చేప తెచ్చి ఎండి చేప చేయాలనుకుంటే ఎవరో కేసుకెళ్ళారు మా తొట్టులో. ఇందాక పైన ఏమో వాటిని బురద మట్లని పోయేసాం కదా, వాటిని అయితే ఇప్పుడు కర్రీ చేయబోతున్నాం. ఏ విధంగా చేస్తాం అనేది చూస్తామండి. మావిడి చేసిద్ది ఏది కానీ ఇంకా. సో అయితే ఇప్పుడు మా ఆవిడ వచ్చేసి అయ్యో కనబడుతుంది కదా, అవన్నీ శుభ్రంగా క్లీన్ చేసి పెట్టామండి. వాటిని ఇప్పుడు వంట అయితే వండపోతుంది. ముందుగా అయితే వాటిని ఉప్పు కారాలు వేసేసుకొని ముందు కలిపెట్టుకుందాం. సరేనండి, మొత్తం అయితే కలిపెట్టేసుకోవాలి కదా. లైట్లో కొంచెం వేసుకుంటున్నాం కారం, ఎందుకంటే మళ్ళీ పులుసులు వేయాలని. అలానే కొంచెం పసుపు, అంటే నేను దాంట్లో వేద్దాలని తెప్పించాను మొత్తం, అందుకే కొంచెమే తెచ్చి సారిపోతే మళ్ళీ వేసుకోవచ్చు. నేను కొంచెం ఆయిల్ పోసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం. అదే అల్లం వెల్లుల్లి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మొత్తం కలిపేసుకున్నాం. ఇది చూసుకోవచ్చు. సరేనండి, నేనైతే చేప చాలా అడిగి పెంటలు ఇప్పుడైతే అసలు ఏందో అప్పుడు తిన్నట్టు ఇప్పుడు తినాలనిపించట్లేదు. అయినా కానీ మా ఆయన తీసుకొచ్చాడు, టేస్ట్ చేద్దాం ఇవాళ. మొత్తం అయితే గంటతో కలిపెడుతున్నాను. వీటిని అయితే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఆయిల్, సాల్ట్, కారం, పసుపు, అల్లం లైట్గా వేసేసాను కొంచెం మొత్తం. వీటిని అయితే మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. మూత అయితే పెట్టాం కదా, పక్కన పెట్టేసుకున్నాం. అలానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, మా అబ్బాయి మరీ నీళ్ళు ఇచ్చింది, నీళ్ళలో నానబెట్టుకున్నాం.
చింతపండు ఇది కూడా పక్కన పెట్టేసుకుందాం. వాటిలోకి కావాల్సిన ఐటమ్స్ అయితే కట్ చేసుకుందామండి. టమాటా అలానే ఆనియన్ కట్ చేసుకున్న తర్వాత చూపిస్తాను మీకు. అయితే ఇవన్నీ సన్నగా కట్ చేసుకొని పులుసు పెట్టాలి కదా, ఇంకా అప్పుడు చూపిస్తాను. అండి ఇంకో పక్క అయితే బియ్యం కూడా గడిగి పెట్టేసాను. ఒక పక్క పులుసు రెండు స్టవ్ కింద ముట్టించుకున్నాను. రెండు అయితే వెలుగుతా ఉన్నాయి. రెండు ఒకసారి వెలిగినాయా? వెలిగినాయి. పర్లేదే. ఆయిల్ కూడా తీసేసుకున్నాను. వెజిటేబుల్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ముందు అయితే ఆయిల్ పోసుకున్నాను. సరిపోయిందండి, ఎందుకంటే నాకు చేపల్లో కూడా వేసాను అనమాట ఆయిల్, అందుకని చెప్పేసి దీంట్లో తగ్గిస్తాను. మరి ఆయిలీగా ఉంది. ఆయిల్ అయితే వేడైంది. గాలి తాగుతుంది, సలాడ్ గాలి, వాన్ గాలి. ఆనియన్స్ అలా పచ్చిమిర్చి వేసుకున్నాం. అయితే బ్రౌన్ కలర్ వచ్చిందా ఫ్రై అయితే కర్రీ అనేది బాగా టేస్టీగా వచ్చింది అన్నమాట. మూత పెట్టేసుకున్నాం. జీలకర్ర కొంచెం అలానే కరివేపాకు మూత పెట్టేసుకున్నాం. సరేనండి ఆనియన్స్ అలానే పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ బాగా ఫ్రై అయిపోయి మంచి స్మెల్ వస్తూ ఉంది కదా. ఇంకా పచ్చి వాసన పోయేదాకా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసేసుకున్నాం ఆయిల్లోనే వీటితో పాటే. తర్వాత టమాటా వేసుకున్నాం. మూత పెట్టేసుకున్నాం. అడుగంటే తప్ప టమాటా వేసుకుంటే బాగుంటుంది. టమాటా కూడా వేసుకున్నాం కదా, కలిపేసి మూత పెట్టేసుకున్నాం. మగ్గి సింగులో పెట్టుకున్నాం, లేదంటే అడుగంటుంది. మూత పెట్టేసుకున్నాం. హాయ్ హాయ్ హాయ్, మా ఊళ్ళో నేపాలి పిల్లండి. ఆపిల్ కూడా అంతే అనుకుంటున్నప్పుడు కదా, ఇద్దరు అప్పో జిల్లెలు పుట్టినప్పుడు కూడా అంతే. సిస్టర్స్. మీ ఇద్దరి పేరు ఏం పేరు చెప్పు. నీ పేరు ఏం పేరు? ఏంజిల్ ఆర్న. నీ పేరు? అచ్చయ్య. అక్షయ. సో అయితే మన కర్రీ చూద్దామండి. టొట్టడాయ్ అన్నీ బాగా మగ్గేసేయండి. ఇప్పుడు ఏం చేద్దామంటే మన ఇంతగా మిగిలిపోయిన ఉప్పు కారాలన్నీ వేసేసుకొని, అదేవిధంగా ధనియా జీరా పౌడర్ కూడా ఉంది కదా, అదైతే తర్వాత వేసుకుందాం. ముందుగా ఈ కారం ఇవన్నీ ఈ మసాలాకి బాగా పట్టేటట్టు చూసుకున్న తర్వాత అలా బాగా పట్టిన తర్వాత ముక్కలు కూడా వేసేసుకొని బాగా మగ్గ పెడదాం. తర్వాత ఇప్పుడైతే ఉప్పు కారం వేసాం కాబట్టి అది కలిసేటట్టు చూసుకుందాం. అది పచ్చివాసన పోయేదాకా కొంచెం మూత పెట్టి 2 మినిట్స్ ఉంచుదాం. సరేనండి, ముందైతే మనం మ్యారినేట్ చేసుకున్న బురద మట్టలు అయితే బురద మట్ట ముక్కలు అయితే ఇవ్వండి. బురద మట్టలో అరే బురద మట్టలో ఇవి మొత్తం యాడ్ చేసేసుకొని మొత్తం అయితే కలబెట్టేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుంటే గ్రేవీలో మగ్గుతాయి. తర్వాత పులుసు పోసేసుకున్నాం. పులుసు పోసేసుకొని మొత్తం అయితే కలిపేసేసుకోవాలి. కళ్ళు ఒక పట్ల కాకుండా చేతులు మూత పెట్టేసుకున్నాం. ఇప్పుడు ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాం. మొత్తం ఆరెంజ్ కలర్ వచ్చేసింది. మీకు దీంట్లో ఇట్లా కనబడుతుంది కానీ ఈత పడుతున్నాయి. 2 కూరలు ఉన్నాయి. నీటి పని బాగుంది. పెట్టే
ముందుగా అయితే వేడి వేడి అన్నం అయితే వడ్డించేసుకుందాం ప్లేట్లోకి. చెప్పు టేస్ట్. సో అయితే మన కర్రీ కూడా అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంకా టేస్ట్ చేద్దాం. విపరీతంగా కాలుతుందండి. చిన్న ముక్కలు తుంచుకొని ఈ విధంగా ముక్కలు తుంచేసుకొని ఒక చిన్న ఆనియన్ రింగ్ తీసుకొని చిన్న ఆనియన్ ముక్క తీసుకొని అమోఘం. టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. మీకెళ్ళి దొరుకుతుంది, నాకు తప్పకుండా ట్రై చేయండి. అట్లా అది టేస్టే వేరు. ఇటు ముళ్ళు తక్కువ, నడుములు ఒకటే ఉండేది, సైడ్లో సన్న ముళ్ళు అంతే. ఇంకా ఈ వీడియో తింటేయండి. ఈ వీడియో మీకు నచ్చినది తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. అదేవిధంగా మన పేజ్ని సపోర్ట్ చేయండి.